ఇందుప్రియాల గ్రామంలో మెదక్ DCMS ఫార్మర్ సర్వీస్ సెంటర్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని ఇందుప్రియాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెదక్ DCMS లిమిటెడ్ ఫార్మర్ సర్వీస్ సెంటర్ ను ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతాంగానికి అవసరమైన అన్ని రకాల ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. ఇందుప్రియాల్లో ప్రారంభమైన రైతు సేవా కేంద్రం ద్వారా చుట్టుపక్కల గ్రామాల రైతులకు యూరియాతో పాటు ఇతర ఎరువులు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అనంతరం దౌలతాబాద్ మండలంలోని షేర్పల్లి బందారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు జోడు స్వామి, పావని దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, లలిత కృష్ణ, తిరుమలాపూర్ సర్పంచ్ బండారు లాలు, సంపత్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల గ్రామంలో DCMS ద్వారా ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా 4 సెంటర్లు కూడా దౌలతాబాద్ మండలకు త్వరలో రాబోతా ఉన్నాయి. రైతులకు అసౌకర్యం కలగకుండా సకాలంలో ఎరువులు అందడానికి, అదేవిధంగా యాప్ పైన కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే బ్లాక్ మార్కెట్ దళారుల వారిన యూరియా కానీ పడకుండా నేరుగా రైతాంగానికి అందాలన్న ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా అందరికీ సరిపోయేంత కూడా ఫర్టిలైజర్, యూరియా కానీ DAP అన్నీ కూడా సకాలం అంటే పరిస్థితి ఉన్నది. కాబట్టి అర్థం చేసుకుని ప్రజాప్రభుత్వం నిరంతరం రైతాంగం కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యూరియా షార్టేజ్ అనేది ఏమి ఉండదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. కొంతమంది విపక్ష నాయకులు వాళ్ళు చెప్పే దుష్ప్రచారం రైతులు నమ్మదని విజ్ఞప్తి. అదేవిధంగా రైతాంగాన్ని కోరుతుంది ఏంటంటే అందరూ దొడ్డు వరే కాకుండా దొడ్డు వడ్లే కాకుండా సన్న వడ్లు వేసి మరి పంట మార్పిడి చేసినప్పుడే మనం ఏదైతే ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు దాని ఉపయోగం లేనప్పుడు వృధాగా పోయే పరిస్థితి రైతాంగం కూడా అర్థం చేసుకొని కొంత పంట మార్పిడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం, మనం రన్ చేసే ప్రభుత్వం కూడా రైతులందరూ కూడా సన్న వడ్ల పైన వేయాలని విజ్ఞప్తి.